రండి, ధైర్యంగా రండి. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న 11 మంది ప్రతిపక్షాలను ఫీల్ అవుతాం మేమందరం. క్వశ్చన్ చేయండి, కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలోనే అడగండి. రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా? ఇలాంటి పెర్ఫార్మెన్స్లు ఎందుకు? అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే, అధికారం లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా? ఇలాంటి 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 కథలు చేయకండి ప్లీజ్. ఇప్పటికైనా తెలుసుకోండి. మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు, ఎటువంటి ద్వేషం లేదు. ప్రజలకి నష్టం జరుగుతుంది, ప్రజలు మీ వల్ల దారుణంగా నష్టపోతున్నారు. కొన్ని వందల మంది, వేల మంది ప్రజలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు మీ యొక్క అకౌంట్ లో. అప్పుడు అది తప్పు అని చెప్పి మేము గట్టిగా ఫైట్ చేసాం. ఇప్పుడు 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 జరిగే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణం నుంచి చూస్తారా? ప్రతి చావుని, ప్రతి చిన్న సైజు గొడవలు ఏదైనా సరే మీకు దుర్మార్గమే ఇదిగా కనపడతాయి, మీకు రాజకీయ కోణంలో కనపడతాయా? ఇంకొక డైమెన్షన్ చూడటం చేత కదా మీకు? చేయండి. నేను ఇప్పటికైనా సరే మీరు గట్టిగా ఫైట్ చేయండి. కూటమిలో కనుక ఏదన్నా తప్పులు జరిగితే తప్పులు నిలదీయండి. అంతేకాని దొంగ మాటలు, దొంగ కబుర్లు, పిచ్చి కబుర్లు చెప్పకండి. మీకు ఒక పేపర్ ఉంది, మిమ్మల్ని మీకు భజన చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, పర్లేదు, వాటిని మీరు ఉంచుకోండి. కానీ మాట్లాడేదానికి, లేకపోతే మీరు ఏదైనా ఒక వ్యక్తిని నేరస్తులుగా చేసేదో, లేకపోతే ఒక వ్యక్తిని రెస్పాన్సిబుల్ గా చేసేదానికి ఒక ఇంగితంగా, ఒక సెన్సిబుల్ గా ఉండాలి. నేను అసలు మాట్లాడకూడదు, నాకెందుకు, నేను పార్టీ పనిలో చేసుకునేవాడిని, నాకు ఈ పొలిటికల్ గా నేను మాట్లాడకూడదని నేను ఇంతకాలం మాట్లాడాను. ఎన్నిసార్లు గత 40 రోజుల నుంచి ఓదరగొడుతున్నారు. అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు. వెయిట్ చేయండి, అన్ని చేస్తారు. అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ నాయకులు, మీ రౌడీలు, మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి దుర్మార్గాలు చేశారు, ఎలాంటి తప్పులు చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు, అవన్నీ లిస్ట్ వస్తాయి, అవన్నీ బయటకు వస్తాయి, తగిన శిక్ష పడుతుంది. మీరు మీ సొంత బాబాయ్ చనిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి? ప్లీజ్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా నేర్చుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. ఎప్పటికైనా చెప్పుడు మాటలు, పిచ్చి మాటలు వింటాం మానేయండి. ఒక మంచిగా మనం ఎలా చేద్దాం. రేపు పొద్దున 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ తర్వాత మీరు వస్తారు. నాకేమి మీరు రాకూడదని అనుకోవట్లేదు, మీరు రండి. బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం 15 ఏళ్ళ పాటు వీళ్ళుంటే ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెదురు. కానీ ఈ లోపుగా మీరు రియలైజ్ అవ్వండి, మంచి దారిలో నడవండి, మంచి పద్ధతిగా నడవండి. దుర్మార్గపు